హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేనైతే మునగాకు బెండకాయ ఫ్రై చేస్తున్నా. దానికి కాంబినేషన్ చపాతీ చేస్తున్నా అండి. మునగాకు బెండకాయ ఫ్రై కోసము మునగాకు ఎండబెట్టిన మునగాకు మన దగ్గర రెడీగా ఉందని చెప్పాను కదా అది. మళ్ళీ బెండకాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసి తాలింపు గింజలు మునగాకు కరివేపాకు వేసుకొని కాస్త వేగినాక బెండకాయ ముక్కలు వేసేసి నాకు అది సరిపోదు మునగాకు ఇంకొంచెం వేసుకుందాం అని చెప్పేసి బెండకాయ ముక్కలు వేసినాక పసుపు ఉప్పు వేసి ఇంకొంచెం మునగాకు వేసాను అనమాట. మునగాకు మంచిది కదబ్బా, నాకైతే చాలా ఇష్టము. అదేవిధంగా మా పిల్లలకు కూడా అలవాటు చేయాలని ట్రై చేస్తున్నా. కానీ అలా మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడు తింటున్నాడు. మా అబ్బాయి అయితే మామూలుగా అయితే అసలు తినడు. ఈరోజు బెండకాయలు మాత్రం బాగుందని నచ్చిందని తినేస్తాడు. ఈ మధ్య లోపల పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎల్లుల్లిపాయ 3 మిక్సీ పట్టేసుకుని వచ్చుకుందాము. మొత్తం కొంచెం మనం కంటిన్యూ చేస్తే ముద్దలాగా అవుతుందండి. కొద్దిగా రివర్స్ చేసుకున్నాం అనుకోండి మనకు ముద్దలాగా లేకుండా ఇట్లా ఇలా పొడి పొడిగా అవుతుంది అనమాట. బెండకాయ కూడా మగ్గిపోయింది కదా, చక్కగా తొందరగా బెండకాయ తొందరగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకుని అంతా వేసేసి ఒక్క నిమిషం పాటు అలా